For public consumption, I will talk in Telugu. Better. మళ్ళా రిపీట్ చేయలేము. ఓకే ఓకే, దట్స్ గుడ్. కాకినాడ, దెన్ గుడ్, చాలా సంతోషం. ఫ్రమ్ గుంటూరు. ఓకే. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మెంబర్ ఆఫ్ ది బోర్డ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గౌరవనీయులు పిఎంఎస్ ప్రసాద్ గారు. మెంటర్ ఆంధ్రప్రదేశ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పిబిఎల్ మాధవరావు గారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్, బషీర్ షిర్రాజీ గారు. హెడ్ ఎనర్జీ ప్లాంటేషన్ రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్, వంశీకృష్ణ జాస్తి గారు. సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, నారా లోకేష్ గారు, భారత్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, విజయానంద్ గారు, అనంతరామ్ గారు, సిసోడియా గారు, మిగిలిన అధికారులందరికీ కూడా ఈరోజు రిలయన్స్తో ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం. ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే 500 సిబిజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం. దీనివల్ల దగ్గర దగ్గర 130 కోట్ల ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,50,000. మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలని, అందులో ఇక్కడనే ఒక 2,50,000 ఉద్యోగాలు మీరు 3 సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమల పేరు కూడా రాసుకుంటాం, కౌంట్ వారిగా ఇవ్వాలి. దాంట్లో మళ్ళీ కాంప్రమైజ్ లేదు. అవన్నీ కూడా మేము పబ్లిసైజ్ చేస్తాం. నెంబర్స్, టైమ్, రిలయన్స్ స్పీడ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బోత్ వీ హ్యావ్ టు కంపీట్. 2 ప్యారల్గా వెళ్ళాలి. మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మీరు కూడా స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అదే సమయంలో దీనివల్ల 20 సంవత్సరాల్లో ఎస్జిఎస్టీ కలెక్షన్ కానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కానీ, ట్యాక్సెస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ ఒక 57,650 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఒక్కొక్క ఫార్మర్కి 30,000 రూపాయలు రఫ్గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే 39 లక్షల మెట్రిక్ టన్నుల సిబిజీ ఫర్ యానం వస్తుంది. ఒక్కొక్క ప్లాంట్కి 7,800 ఎంటీ. దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం. ఇంకొక పక్కన మనం చూస్తే 500 ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూవబుల్ ఫ్యూయల్ 9,38,000 ఎల్సిబీస్కి డైలీ రీప్లేస్మెంట్కి వస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్కి ప్రత్యేకంగా. అంతేకాకుండా 110 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్. దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఇది కూడా వాతావరణం, ఎన్విరాన్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్లో అడ్వాన్స్డ్ ఫార్మ్ మెషినరీ, ఐఓటీ బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్, సస్టైనబుల్ సాయిల్ రెజనరేషన్ అండ్ ఆల్సో సమ్ మోర్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఒక అవగాహనకు వచ్చాం. ఈరోజు మా ఉద్దేశం రాష్ట్రంలోనే ఎనర్జీ పాలసీ, ఒకటి క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాం. ఈ పాలసీ వల్ల
10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలనేది మా ఉద్దేశం. అందులో 7.5 లక్షల ఉద్యోగాలు, అందులో మీదే 2.5 లక్షల ఉద్యోగాలు. ఇంకొక పక్కన ఆపరేషన్ వచ్చి 5 years పెట్టాం, మీరు 3 yearsకే ముందుకు వచ్చారు, చాలా సంతోషం. ఇంకొక పక్క పాలసీ మా టార్గెట్స్ కూడా మీరు చూస్తే 78.5 GWP సోలార్ ఎనర్జీ, 35 GW విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ 22 GW, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా 25 GWH, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అన్ని 1.5 MMTPA, ఎథనాల్ 15,000 KLPD, బయో CNG CBG 10,000 TPD. ఈ టార్గెట్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 25-30 GW, ఇది మైన్ మాడ్యూల్ చాలా వరకు అచీవ్ చేశాం. ఈరోజు ఎవ్రీ ఫ్యామిలీకి వచ్చిన ప్రొఫెషనల్ వల్ల, ఐటీ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్ళే పరిస్థితికి వచ్చారు. ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్ సంపాదించే పరిస్థితికి వచ్చారు. దాంట్లో 33% తెలుగు వాళ్ళు ఉండడం ఆ రోజు మేము వేసిన ఫౌండేషన్. ఇప్పుడు ఇంకొక కాల్ ఇస్తున్నాం, 1 family 1 entrepreneur త్రూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎవ్రీ 1 family 1 entrepreneur. దేర్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో ఆ ఏరియాలో ఆ హబ్ని మీరు మెంటరింగ్ చేయాలి. మెంటరింగ్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పి మీరు కూడా ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తే మీ స్ఫూర్తితో ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ నాలెడ్జ్ ఎకానమీ ఒకటి, అదే సమయంలో అక్కడుండే వనరుల ఆధారంగా MSMEని తయారు చేస్తాం. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఫ్యూచర్ ఈజ్ ఫర్ ఇండియా. సో మనం అందరం కలిసి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే ఏదైనా సాధ్యం. అది కూడా ఒక హోంవర్క్ చేస్తున్నాం. దీనికి కూడా మీ కోఆపరేషన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇది ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసి ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ, మరొకసారి మీ అందరికి కూడా, మీకు ఇటు డిపార్ట్మెంట్కి ఇద్దరికి కూడా అభినందనలు. చాలా ఫాస్ట్గా ఒక స్టేజ్కి తీసుకొచ్చారు, MOU చేశారు. మంత్రి గారు కూడా గొట్టిపాటి రవికుమార్ బాగా కోఆపరేట్ చేశారు. ఇంకొక పక్కన లోకేష్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఆయనకి టార్గెట్ పెట్టాం. అది కూడా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఆయన బాధ్యత. అది కూడా పెట్టాం. క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్గా పెట్టి ఆయన పెట్టాం. భారత్ కూడా చదువుకున్న వ్యక్తి, ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వర్క్. టీమ్ ఈజ్ వెరీ గుడ్. దే ఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మా సైడ్ అయితే ఫుల్ స్వింగ్లో ఉన్నారు. రిలయన్స్ ఈజ్ నోన్ ఫర్ స్కేలింగ్ అండ్ స్పీడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఆ 3 కూడా మీ స్పెషాలిటీ. ఈ 2 మ్యాచ్ అయ్యి ముందుకు తీసుకుపోవాల్సి కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. Sir, thank you very much, sir. Sir, I request Honorable Chief Minister Garu to felicitate our guests, sir, Mr. Prasad, Mr. Madhav Rao, Mr. Bashir and Vamshi, sir.